ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది, గడ్డి పెట్టాల్సింది, జరగల. పోనీ కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది గోడ, కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్కు పునాది వాల్ వేసేసినావు, డయాఫ్రమ్ వాల్ వేసినావు. అది ఇంకొక పొరపాటు. సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న. ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది. ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం మనం చూసినప్పుడు న్యాచురల్గా ఒకవైపున స్పిల్వే మీదుగా నీళ్లు డైవర్షన్ కాని పరిస్థితి, మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి, స్పిల్వేలో పియర్స్ ఫౌండేషన్ గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు. రెండో వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష.